42వ కీర్తనలో ఒక మాట చెప్పింది, 4వ వచనం చూడండి. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెలు సంగతి సంతోషము కలిగి స్తోత్రగానము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, అబ్బా 40 సంవత్సరాలు ఈ చర్చిలో 50 సంవత్సరాలు ఒక 10 మందిని కూడా నడిపించాడు. ఎందుకు అలా బ్రతుకు? ఎన్ని సంవత్సరాలు? పోనీ సంవత్సరానికి ఒక్కరినన్నా నడిపిస్తే 40 మంది అవుతారు. సీనియారిటీ చెప్తా ఉంటాం చాలాసార్లు మేము, భలే సీనియారిటీ అని. ఎందుకు సీనియారిటీ? నరకానికి పోవటానికి సీనియారిటీ. కాబట్టి కొంతమందిని యేసుక్రీస్తు కొరకు పట్టుకోవటం అనేది చేత కాకపోతే అది తేజో నక్షత్రాన్ని చూస్తూ పోతున్నాం అనేది మన చిత్తం. నిజమైన నక్షత్రాన్ని మనం చూడగలిగితే జ్ఞానుల వలె మనం నడిపిస్తాం. దేవుని వాక్యంలోకి వద్దాం. క్రిస్మస్ అనేది మన అంతరంగాన్ని కదిలించే ఒక గొప్ప పండగ. ఈ క్రిస్మస్ దినాన మనం చూస్తే అంత కదిలింపే. ఆకాశంలో ఆయన నక్షత్రం కదిలించబడింది, అమరలోకంలో నుండి దేవదూతలు కదిలించబడ్డారు. రాత్రి వేళ గొర్రెలు కాసుకుంటూ ఆ ఒక మందిరంలో బలిచ్చే గొర్రెలు కాసుకుంటున్న గొర్రెలు వదిలేసి ఆ గొర్రెల కాపర్లు కదిలారు, జ్ఞానులు కదిలారు. చూసారా? అంత కదలటమే, కదలిక. దేవుడు మన హృదయాలను కదిలించి మనం కూడా ఒక నక్షత్రంలాగా ఉండాలని ఆశిస్తూ మరొక క్రిస్మస్ దినాన జీవించడానికి మనకు సమయం ఇచ్చాడు. ఎందుకు ఈ సమయం మనకు రాబోయేదంటే, మనం కూడా క్రీస్తు కోసం ఒక నక్షత్రంగా ఉందామా అని తీర్మానించుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప తరుణం ఇచ్చాడు. ఆ తరుణాన్ని దుర్మార్గం చేసుకుంటే మనకు మన కుటుంబానికి చాలా నష్టం. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎక్కడున్నా నువ్వు డబ్బులు తెచ్చి కుంభరిస్తున్నా కూడా నీ ఇంట్లో ఆ కష్టం తీరదు. ఆ మృతు శకాలు ఆ కుటుంబంలో ఇడవలేవు. అవి చేత కావు. ఎందుకంటే యేసుక్రీస్తు వస్తే తప్ప అది జరగదు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం చదువుతుంటే, బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉంటే, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం అంతా మనం చూస్తే ఒక చక్కని మాట రాయబడింది. ఆయన నక్షత్రం అని రాయబడింది. ఆయన నక్షత్రం. ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు అనేవి స్వయప్రకాశం కలిగినాయి. సూర్యుడు స్వయప్రకాశం గలవాడు. చంద్రుడికి సొంత ప్రకాశం లేదు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రతిబింబించి ఆహ్లాదకరమైన వెన్నెల్ని మనకి ఇవ్వగలుగుతున్నాడు. తనకు ప్రకాశించడం తన చేత కాదు. ఆ వరం దేవుడు అతనికి వేయలేదు. నక్షత్రాలన్నీ కూడా చాలా వరకు ప్రకాశిస్తాయి. ఇవన్నీ దేవుడు చేసిందే. ఒకసారి మనం ఒక కీర్తనలోనికి వస్తే అక్కడ ఏం రాయబడిందో చూద్దామా? 89వ కీర్తన 11వ వచనంలో, ఆకాశం నీది, భూమి నీది, లోకమును దాని పరిపూర్ణత నీ వలనై. అన్నీ ఆయనే. ఇందులో ఏది మానవుడిని కాదు. 148వ కీర్తన 3వ వచనం మనం తీయగలిగితే, సూర్యచంద్రులు ఆయన స్తుతించుడి, కాంతి గలగ నక్షత్రమా మీరందరూ ఆయనని స్తుతించండి. చూసారా? సూర్యచంద్రులు, కాంతి గల నక్షత్రం దేవుని స్తుతిస్తుందంట. ఎంత గొప్ప భాగ్యం! ఆయన దేవుడు వాడుకుంటున్న రీతిని బట్టి స్తుతిస్తుందట. అవి స్తుతిస్తాయి. ఇక్కడ మన జీవితంలో మనం ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు కోపర్నికస్, గెలీలియో అనేవాళ్ళు ఈ నక్షత్రాలకి కొన్ని పేర్లు పెట్టారు. కొన్ని 2గా విభజించారు. ఈ నక్షత్రాల్లో ఎక్కువ తేజోవంతమైన కాంతి కలిగిన నక్షత్రాలకు ఒక మంచి పేరు పెట్టారు. అంటే సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతి కలిగినవి ఉన్నాయట. 10,000 రెట్లు కాంతి కలిగినవి ఉన్నాయి. అంత మాత్రమే కాదు,
ఒక్కొక్కటి కూడా 1,80,000 మైళ్ళు అవి క్షణములో ప్రయాణం చేస్తాయంట. అంత వేగంగా ఏవి ప్రయాణం చేయవు. మనం ర్యాకెట్ నిర్మించుకున్నా కూడా 3,000 మైళ్ళు లేకపోతే ఒక 10,000 కిలోమీటర్లు పోగలుగుద్ది, కానీ అంతకంటే వేగంగా ఏది పోలేదు. ఈ పైకి వెళ్ళిపోతున్న నక్షత్రాల్లో మనం చూస్తే వాటికి నెబ్యువల్ అనే గెలాక్సీ అని 2 పేర్లు పెట్టారు. పెద్ద నక్షత్రాలకేమో నెబుల్ అని, చిన్న నక్షత్రాలకు గెలాక్సీ అని పేరు పెట్టారు. ఈ నక్షత్రాలు బైబిల్లో చాలా పనులు చేశాయి. ముందు అవి మనం చూద్దాం. ఈ నక్షత్రాలు ఈ భూమికి పునాది వేసేటప్పుడు దేవదూతలంతా కలిసి స్తుతిగీతాలు తప్పర్లు కొట్టి ఆనందంతో ఉన్నారు. కానీ గీతాలు పడింది ఎవరంటే నక్షత్రాలట. బైబిల్ ఉంది కదా, మనందరికీ దయచేతిలో బైబిల్ ఉంది కాబట్టి ఒక్కసారి దేవుని వాక్యంలో యోబు గ్రంథం 38:7 మనం చూస్తే 38:7 మనం చూస్తే, ఉదయ నక్షత్రము ఏకంగా కూడినప్పుడు దేవదూతలందరూ ఆనందించుచు ఉత్సాహం చేసినప్పుడు నువ్వేం చేసావు? భూమికి మూలరాయి వేశాడు. ఈ మూలరాయి వేయకముందే, మానవుడు సృష్టించకముందే ఈ నక్షత్రాలు పాటలు పాడాయి. దేవదూతలు జయధ్వనులు చేశాయి. మానవుడు ఈ భూలోకంలో రాబోతున్నాడు, ఈ భూలోకంలో మానవుడు ఉంటాడు అని ఎంత సంతోషించాయో, నిన్ను గురించి నన్ను గురించి ఎంత సంతోషించాయో. ఇప్పుడు ఏడుస్తున్నాయి కొంతమందిని గురించి. కొంతమంది చేస్తున్న అన్యాయాలు అక్రమాలు చూస్తే సాతాను కూడా అలాంటి పనులు చేయలేదేమో అనిపించే రీతిగా దుఃఖపడవలసిన గడియలు ఉన్నాయి. దేవుడైతే ఆనందంతో ఈ యొక్క భూమికి పునాది వేసినట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత నక్షత్రాలు యుద్ధం చేస్తాయి. దేవుడు చాలాసార్లు నక్షత్రాలతో యుద్ధం చేయించాడు. తెలుసా, ఒక్కొక్కసారి మన ఎముకలు ఎర్రగొట్టేస్తాయి, ఇంక పనికి రాకుండా కూడా చేసేస్తాయి, కొన్ని వేల మందిని చంపేస్తాయి. నక్షత్రాలు ఊరుకుండా జీవించి జీవచలాలను కూడా చేస్తాయి. మన బ్రతికి కూడా వాడు బ్రతికి దండగా అన్నట్టు కూడా చేసేస్తాయి. ఒక సిసేరా అనేవాడు దెబోరా అనే ఒక ప్రవక్త యుద్ధానికి సిద్ధపరచుకొని 900 ఇనుప రథాలను తీసుకొని ఆమె మీదకి యుద్ధానికి వచ్చాడు ఇశ్రాయేల్ని జయించడానికి. వద్దుపోతుంది, ఏం జరగల. ఆమె ప్రార్థన చేసింది, నక్షత్రాలు వచ్చి యుద్ధం చేశాయంట. చూడండి బైబిల్లో, మీకు బైబిల్ గ్రంథం ఉంది కాబట్టి బైబిల్ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో నక్షత్రాలు యుద్ధం చేశాయి. చూడండి, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములో నుండి శిశిరాలతో యుద్ధము చేసెను. నక్షత్రాలు చూసావా, అవి యుద్ధం చేశాయి. చూసావా నక్షత్రాలు. దేవుడు వీటితోనైనా ఏమన్నా చేయించగలడు. మనకేమనిపిస్తుందంటే మానవులకి ఈ క్రిస్మస్ దినాలు వచ్చాయి కదా, డబ్బులతో ఏమైనా చేయగలం, ఇతరులకు అన్యాయమైనా చేయగలం అనుకుంటాం. ఇతరులను దోచుకునైనా మనం తినగలం అనుకుంటున్నాం. ఇతరులు దోచుకుని మన అక్కలు తీర్చుకోగలం అనుకుంటున్నాం. డబ్బు మీద అంత వ్యామోహం పుట్టిపోయింది మానవులకి. కానీ దేవుడు అనుకుంటే నక్షత్రాలు వచ్చి యుద్ధం చేస్తాయి, నక్షత్రాలు వచ్చి యుద్ధం చేస్తాయి, దేవదూతలు వచ్చి యుద్ధం చేస్తాయి కదా, క్షీణింపబోయే చేస్తాయి. ఆయన నక్షత్రాలకు ఆజ్ఞాపించిన, వేటికి ఆజ్ఞాపించిన ఆ నక్షత్రాలు గొప్ప పని చేస్తాయనే సంగతి మనం మర్చిపోకూడదు. ఈ దినం 3 విషయాలు మనం సమయాన్ని బట్టి తెలుసుకుందాం. ఆ నక్షత్రములు జ్ఞానులు క్రీస్తుని ప్రత్యక్షపరచబడినాయి. ఒకసారి 2వ అధ్యాయం చూడండి, ఏమని ఉందో. 2వ అధ్యాయంలో, రాజైన హేరోదు దినముల యందు యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి, వాళ్ళు ఏం చూశారు? తూర్పు దిక్కున ఒక నక్షత్రం, ఆయన నక్షత్రం. ఎప్పుడైనా నీవు ఆయన నక్షత్రమై కొంతమంది నడిపించావా? ఎప్పుడైనా
నువ్వు ఆయన నక్షత్రమై దీన దశలో ఉన్నవారిని, దరిద్ర దశలో ఉన్నవారిని దర్శించి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొచ్చావా? మదర్ తెరీసా చూసారా? ఆమె పేరు చెప్పుకుంటాం, కానీ మనం ఎప్పుడైనా నైటింగేల్, ఫారెన్స్ నైటింగేల్, ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. మనం మన జీవితంలో ఎప్పుడైనా కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించగలమా? ఆయన నక్షత్రం అని ఆ నక్షత్రానికి పేరు వచ్చింది. ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. అది జ్ఞానులను ప్రకాశింపజేసి వారి స్థలాన్ని వదిలేటట్టు చేయగలిగింది. అంతేకాదు, ఆ నక్షత్రం ఆ రీతిగా ప్రకాశించి వెలగటానికి ఆయన నక్షత్రం అయింది. కానీ రేపు నీవు నేను కూడా ఆయన నక్షత్రం కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడికి నీవు నేను ఆయన నక్షత్రాలు కావాలా? బైబిల్ గ్రంథం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశమండపంలో జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ఉంటారట. ఆ నక్షత్రం కొన్ని దినాలు ఉండిపోయింది. ఆ నక్షత్రం ఆ జ్ఞానులు నడిపించే వరకే వచ్చింది. బుద్ధిమంతులై ఎందరు యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తారో, ఈ దినం ఎంతమంది నడిపిస్తారో, ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి మనుషులను తీసుకొస్తారో వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రం. నిరంతరం ప్రకాశించే నక్షత్రం. చూడు, స్టార్ అంటాం. ఒకసారి ఎప్పుడు చెప్పినట్టు నాకు గుర్తు, అయినా పర్వాలేదు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, నాకు సహాయం చేయండి. ఎస్ అంటే ఏంది? STARనా? స్టార్ అంటే ఎస్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్. న్యాచురల్గా గుడికి వచ్చి పోవటం, గుళ్ళో కానుకలు పట్టడం, గుళ్ళో మనం ఆ పని చేయటం, ఈ పని చేయటం, లేకపోతే గుళ్ళో ప్రసంగం చెప్పటం, గుళ్ళో పాటలు పాడటం కాదు. సూపర్ న్యాచురల్. ఆయన పోలిక కలిగి ఉండి, ఆయన వెలుగు కలిగి ఉండి అసామాన్యమైన జీవితం జీవించటం అంటే ఏంది? పెందల కడండి లేచి ఆయన దగ్గరికి రాగలగటం, ఆయనతో మనకున్న సహవాసం చూసావా, ఆయనతో మనకున్న ఫెలోషిప్. ఇప్పుడు ఫెలోషిప్లు చాలా ఉన్నాయి. ప్రభుదాస్ ఫెలోషిప్, చాలా ఫెలోషిప్. ఇప్పుడు మనం దాని వల్ల ఎక్కువ మనుషుల ఫెలోషిప్లోకి వెళ్ళిపోతాం. మనకు కావాల్సింది మనుషుల ఫెలోషిప్ కాదు, యేసుక్రీస్తు ఫెలోషిప్ కావాలి. మనుషుల ఫెలోషిప్ ఎప్పుడో వాడు మట్టి అయిపోతాడు, లేకపోతే మనం మన్న అయిపోతాం. ఇంకా ఆ ఫెలోషిప్ ఎక్కడ ఉంటుంది? పరలోకంలో యేసు ఉంటాడు, కానీ ఇంకెవరు ఉండరు కదా. మనం ఉత్తుత్త దొంగ ఫెలోషిప్లకి పోవాల్సింది యేసు ఫెలోషిప్. అందుకే యోబు 22:21 ఉంది, ఏముందో తెలుసా? ఆయనతో సహవాసము చేసితిరా మీకు సమాధానం, అది మీకు మేలు, మీ గృహములోని దుష్టత్వాన్ని తీసి బయటపడేస్తారంట. ఆయనతో ఫెలోషిప్. దేవునితో ఫెలోషిప్ చేయండి, మనుషులతో కాదు. దేవునితో ఫెలోషిప్ చేయండి. అది అసామాన్యమైన జీవితం. అది ఇట్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్. రెండవది, ఇట్ ఈజ్ ఏ ట్రావెలర్. ప్రయాణం చేస్తూ ఉంటుంది, నక్షత్రం ఆగిపోదు. మన ప్రయాణం కూడా అంతే. రేపు 2023 వస్తుందంటే అర్థం ఏంటి? ఒక సంవత్సరం సమాధికి ముందు పోతున్నాం, అంతకంటే ఇంకా అర్థం ఏం లేదు. మట్టిలో కలవడానికి ఒక సంవత్సరం ముందుకు పోతున్నాం. ఆ కొత్త సంవత్సరం వచ్చి కొత్త పూడికలు మనకి ఈటం కాదు, మనం సమాధికి పోవడానికి దగ్గరైంది. సర్దుకోమని చెప్పడం. ఎట్లా సమాధికి పోతావు? పాతాళానికి పోకుండా పరలోకానికి పోవటానికి కొంచెం పైకి లే. నువ్వేమో నీ ఫెలోషిప్, నీ పక్కన చూసుకొని ఏదో సాకారం చేయటానికి వాళ్ళ చేతులు ఎత్తుతామో, వాళ్ళతో పాటు నువ్వెందుకు దొరికిపోతావు నరకంలోకి నువ్వెందుకు దొరికిపోతావు? జాగ్రత్త, నువ్వు ఒక యాత్రికుడివి, నువ్వు ఒక పరదేశివి అని దేవుడు నాకు చెప్తున్నాడు. ఒకవేళ నీకు ఆయుష్కాలం ఉంటే 70, ఒకవేళ నేను అధిక బలం ఇస్తే 80. అవన్నీ కూడా ఆయాస, ప్రయాస, దుఃఖం. ఒకనాడు ఈ భూలోకములు వదలాలను, ఖచ్చితంగా వదలాల. ఖచ్చితంగా నీ సంవత్సరాలు, నా సంవత్సరాలు ముగించబడతాయి. కాబట్టి ఇంకొక సంవత్సరం వస్తుంది అంటే అర్థమైంది అంటే నేను ప్రయాణాన్ని ముగిస్తున్నా, ఒక మైలు రాయి దాటిపోతున్నా, ఇంకొక మైలు రాయిలోకి వస్తున్నా.
ఈ మైలురాయి అంతా జీవిస్తానో లేదో ఎప్పుడన్నా ఆలోచించావా? లోకమంతా సంపాదించుకొని తల మీద కొట్టుకోవాలనుకుంటున్నాం, కానీ నీ జీవితం అంతాన్ని గురించి ఎప్పుడన్నా తలంచావా? ఎప్పుడన్నా నీకు గుర్తుందా? ఇది అంతమవుద్ది, నేను ఎక్కడికి వెళ్తున్నానని ఎప్పుడన్నా అనుకున్నామా? మూడవది, ఇట్ ఈజ్ యాన్ అంబాసిడర్, దేవునికి రాయబారి, రాజు కాదు. ఈ దినాల్లో చాలామంది నా సంఘంలో కాపర్లు, నాయకులు ఏమనుకుంటున్నారంటే, మేము రాజులాం. నువ్వెవడరా రాజువి? రాజు ఎక్కడున్నాడు? ఇక్కడ కిరీటం లేదు, రాజులాగా ఎందుకు బతుకుతావు? ఇక్కడ రాజులు ఎవరు లేరు. పాస్టర్ కూడా రాజు కాదు. మనం ఆయన రాయబారులమని మర్చిపోతున్నామే. ఎవరికి? సైతానికి కాదు, నువ్వు రాయబారివి, యేసుక్రీస్తుకి రాయబారివి. తేజో నక్షత్రానికి రాయబారివాను, దుష్ట చేష్టాలు చేయటానికి, దుష్ట కార్యాలు చేయటానికి, స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, సొంత జీవితాన్ని జీవించడానికి, గర్వమే అహంకారంగా ఉండటానికి, అవిధేయతే నీ అంబుగా ఉండటానికి నువ్వేమన్నా వెలుగుదూతవా? అట జీవించవద్దు, చాలా జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, నాకు అది మీరు చూపించాలి, నేను చెప్పను. ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంది. ఆయన తెల్లని దుస్తులు వేసుకుంటాడు, తెల్ల గుర్రం మీద వస్తాడు. తెల్లని దుస్తులు వేసుకొని తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆయనకేం లేదంటే బాణం లేదు. ఆ బాణం ఉంటే గుండెలో గుచ్చుకోను. వాక్యం లేదు వాడికి. వాక్యమే ఉండదు, వాక్యమే చదవడు, వాక్యమే తెలియదు. వాడు ఏం చేస్తాడు అంటే, అనేకులను తన చేతిలో ఉన్న బాణంతో ఆకర్షించుకుంటాడు. చేతిలో గ్లాస్ ఉంటుందో, చేతిలో వ్యామోహం ఉంటుందో, చేతిలో సైతాన్ ఉంటుందో, దానివల్ల వాడు అనేకులను ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు వెలుగుదూత వేషంలో ఇప్పుడే వచ్చున్నాడు మన మధ్యకి, ఇంకెప్పుడు వస్తాడని లేదు. వాడు వచ్చున్నాడు. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మోసపోకుండా చూసుకోండి. వాడు వచ్చాడు, వాడు తెల్లని గుడ్డలు వేసుకుంటాడు, తెల్లని గుర్రం. వాడి దగ్గర బాణం లేదు, వాడి దగ్గర ఇళ్ళనమ్ము ఉంది. వాడు విల్లనమ్ము ఉంది. అది ఏమి చేతిలో పట్టుకుని ఊపుకుంటూ చూపిస్తుంటే ఆకర్షించబడుతుంటారు. ఒకవేళ అలాంటి వెలుగుదూతకు ఆకర్షించబడ్డావా, నీ జీవితం పాతాళానికి పోవాల్సిందే. నీ జీవితం పాతాళానికి. నువ్వు నక్షత్రానిగా ఉండాలి అనుకుంటే నువ్వు ట్రావెలర్ అని నేర్చుకో. అంటే రెడీమేడ్, అంటే సొంతగా నువ్వు ప్రకాశించేది, యేసుని కలిగి ప్రకాశించడం. యేసు చెప్పాడు, నేను లోకానికి వెలుగు అన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. యేసుక్రీస్తు బిడ్డలు లోకానికి వెలుగు. యేసుక్రీస్తు బిడ్డలు లోకానికి తేజో నక్షత్రాలు కావు. తేజో నక్షత్రాలు సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటాయి, చెదో నక్షత్రానికి గర్వం ఉంటాయి. తేజో నక్షత్రం అవిధేయత అనే జీవితాన్ని కలిగి ఉంటుంది. కానీ మనందరం కూడా ఆయన నక్షత్రములు అవ్వాలంటే మనందరం సూపర్ న్యాచురల్గా ఉండాలా. మనందరం ప్రయాణికులం. యాత్ర ఎప్పుడు ముగిస్తామో ఆ ముగించకముందే దేవుని ఎరిగి ఉండాలా. మనం ఎప్పుడు ఈ భూలోకంలో యేసుకు రాయబారిగా ఉండాలా, సాతానికి రాయబారిగా ఉండకూడదు. చాలామంది సాతానికి రాయబారులుగా ఉంటున్నారు అని చెప్పే పనులు చేస్తున్నారు, దాని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, దేవుని చిత్తాన్ని మంట కలుపుతున్నారు. దేవుని మాటల్ని, దేవుని కార్యాలని, దేవుని మందిరాలని, దేవుని ధనాన్ని, దేవుని అన్నిటిని పాడు చేస్తున్నారు. దేవుని అన్నిటిని పాడు చేసేస్తున్నారు. అది సాతాను పని. దేవుని బిడ్డలు అయితే ఏం చేస్తారే అంటే, వారు ప్రకాశించి అనేకులను, బుద్ధిమంతులైతే అనేకులను ఏం చేస్తారు, వాళ్ళు దేవుని తట్టు తిప్పుతారు. మనం కూడా ఆయన నక్షత్రాలు, అది మనం మర్చిపోకూడదు. మనం ఆయన నక్షత్రాలు అనే సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ నక్షత్రం ఏం చేసిందా అంటే, వారిని తండ్రి దగ్గరికి తీసుకొచ్చింది స్వప్రకాశంతో. అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మహోన్నతమైన మాట చెప్పాడు. చాలాసార్లు ఆ మాట వింటూనే ఉంటాం, మన కంటతో వచ్చి ఉండాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నా ఎలుగనలా. ఆయన నీకు ఎలుగు లేదు, దొంగ ఎలుగు ఉంది, సైతాన్ ఎలుగు ఉన్నది. తేజో నక్షత్రపు వెలుగుంటే కష్టం. యేసు కలిగిన వెలుగు నీకు ఉన్నట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూడాలి.
ఈ క్రిస్మస్లో ఏం చూడాలో తెలుసా? మీరు తింటం కాదు, మీరు తాగటం కాదు, మీరు కట్టుకోవటం కాదు. పేదవాళ్ళకి ఎంత సహాయం చేశారు, దీనులకి ఎంత సహాయం చేశారు. అసలు సహాయం చేయవలసిన వారు నోరే కొట్టేస్తే అట్టుంటుంది, ఇంకా అంత తానే చూసుకుంటే అట్టుంటుంది. అది అస్సలు సైతాన్ అన్నమాట, అస్సలు సైతాన్. సాతాన్ చేసే పనులు అయ్యండి, సాతాన్ తలంపులై. ఇక మన కోసం కాదు, మన సత్కార్యాలన్నీ ఇతరులకు ఉపయోగపడాలి. నా సత్కార్యాలు నా కుటుంబానికి, నాకు, నా బిడ్డలకు ఉపయోగపడ్డానంటే నేను ఒక యాంటీ క్రైస్ట్, నేను ఒక వెలుగుదూతని. దేవుని మందిరంలో ఉన్న నేను ఒక వెలుగుదూతని. కాబట్టి మనుషులకి సత్క్రియలు చూపించండి. క్రిస్మస్ దినాల్లో మీ యొక్క సత్క్రియలు మీ పక్కన ఉన్న వాళ్ళకి, దీనులకు, దరిద్రులకి, సేవకులకి మీ యొక్క సత్క్రియలు, మీరు సత్క్రియలు చేయవలసిన సమయంలో మీకోసం చేసుకోవద్దు, మీకోసం చేసుకోవద్దు. అది మీకోసం చేసుకోవడం అన్యాయం, అది సైతాను పని, దెయ్య పని. కాబట్టి మనం మనుషులమైన మనం దేవునికి మన వెలుగు, మన సత్క్రియల ద్వారా ప్రకాశించాలని దేవుడు ఆ వాక్యాన్ని మన కోసం రాయించాడు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ఆ నక్షత్రము జ్ఞానులను క్రీస్తు వద్దకు నడిపించింది. రెండవ అధ్యాయం పోగొట్టుకుంటూ ఉందాం. 9వ వచనం చూడండి ఏముందో. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ సూచులంతా ఉండే స్థలానికి పోయింది. ఈ నక్షత్రాల దగ్గర ఇప్పుడు ఒక దివ్యమైన సత్యం మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోకుండా ఉండకూడదు. అక్కడ గ్యాప్ వచ్చింది. నక్షత్రాన్ని వాళ్ళు చూడలేకపోయారు. కారణం, అసలు ఆధ్యాత్మిక కారణం ఎప్పుడన్నా ధ్యానించారా? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? ఈ జ్ఞానులే, కానీ ఈ నక్షత్రం పోతుంది బెత్లెహేం ఒక పల్లెటూరు, చాలా పెద్ద పల్లెటూరు అప్పట్లో, చాలా కుగ్రామం. యెరూషలేం చాలా రాజనగర్. రాజు ఎక్కడ పుట్టాలా? రాజనగర్లో పుట్టాలా. కానీ ఈ పేద బెత్లెహేములో ఎందుకు పుడతాడు? నక్షత్రంతో మనం పోతూ ఉంటే బెత్లెహేంకి పోతాం, బెత్లెహేంలో మాకు ఏం దొరకదు, రాజనగర్లోకి పోదాం, అక్కడ కదా రాజుగారు పుట్టేది అని వాళ్ళు భ్రమపడి వాళ్ళ ప్రయాణం ఏం చేశారంటే కొంచెం మిస్ చేశారు. రాజనగర్కి వచ్చారు, రాజుని అడుగుతున్నాడు. అక్కడికి వచ్చి అడుగుతున్నారు యూదుల రాజు ఎక్కడా అని. అప్పుడు వాళ్ళు శాస్త్రులను పిలిచి చదివితే బెత్లెహేములో పుడతాడని తెలిసింది. ఒకవేళ ఈ క్రిస్మస్లో నువ్వు దారి తప్పావేమో చూసుకో. ఒకవేళ బెత్లెహేము పోవాల్సిన దారి యెరూషలేం రాజనగర్కి వెళ్తున్నావేమో. ఆ రాజ దర్బారు, ఆ రాజు యాక్షన్, ఆ రాజు మళ్ళా వచ్చి యేసుక్రీస్తుని దంపత అంటాం అంటే వీటన్నిటికీ కారణభూతంగా దిగజారిపోయావేమో. కానీ మరలా నువ్వు తిరిగి రాకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. వాళ్ళు జ్ఞానులని ఎందుకు అనిపించుకున్నారో తెలుసా? వారు ఆ రాజనగర్కి వెళ్ళి, కానీ రాజనగర్లో బాలుడు పుట్టాడని తెలిస్తే ఏదోము రాజు ఆయనకు మొక్కి వారి అర్పణలన్నీ ఆయనకు అర్పించి సాతానికి అర్పించేసి వాళ్ళు అధమలోకానికి పోలేదు. అక్కడి నుంచి డైరెక్ట్ అయితే నక్షత్రం వాళ్ళ కొరికే కాసుకొని ఉంది. బెత్లెహేముకు వచ్చి దేవుడికి ఇచ్చారు. ఇంకా ఆ నక్షత్రం ఏం పని చేసిందో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి ఆగిపోయిన తర్వాత ఆ నక్షత్రం ఎప్పుడైతే అక్కడ ఆగిపోయిందో వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన ఆరాధించడానికి పూనుకున్నారు. తర్వాత వారికి దేవుని వాక్యం చెప్పబడింది స్వప్నంలో, మీరు హేరోదు చెప్పిన మార్గంలో పోవద్దు, వేరొక మార్గంలో బొమ్మన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? తమ మార్గాన్ని ఏం చేశారు? మార్చుకున్నారా? రాజు చెప్పే మాట విన్నారా? ఈనాడు మీ మార్గం మారిందా? సాతాను మాట వింటున్నారా? తేజో నక్షత్రంగా పనిచేస్తున్న వారు మాట వింటున్నారా? సైతాను భటులైన వారు మాట వింటున్నారా? అపవిత్రపరుస్తున్న సంఘాలను, అపవిత్రపరుస్తున్న మనుషులను, సాతాను సంబంధమైన చేష్టాలకు మీ చేతులు ఇస్తున్నారా? మీ మార్గం మారిందా? యేసు మార్గంలో నడుస్తున్నారా? హేరోదు మార్గంలో నడుస్తున్నారా? ఎవరి మార్గంలో నడుస్తున్నారు మీరు? యేసు మార్గంలో నడవాలా మనం, హేరోదు మార్గంలో నడవాల్సిన అవసరం లేదు. అది కూనికోరు మార్గం.
అది తృణీకరించిన మార్గం. అది ఇంకా చెప్పాలనుకుంటే రాజులు చేసే పని ఏంటంటే తాగుతూ తిరుగుతుండే మార్గాలే. ఆ మార్గాలు పోవడానికి వీల్లేదు. మార్గం మార్చుకోవాలి జ్ఞానులైతే. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వారి మార్గాన్ని మార్చుకోవటం మనం చూడగలుగుతున్నాం. మనం ఎలాంటి మార్గంలో పోతున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన మార్గాలు ఏంటి? ఇది జ్ఞానం. అది ఇప్పుడు జ్ఞానుల యొక్క మాదిరి ఏంటంటే నక్షత్రాన్ని ఏమాత్రం తిరస్కరించలేదు. నక్షత్రాన్ని సందేశాన్ని బట్టి మరలా వారు మరుగొల్పబడి నడవబడి నక్షత్రం ఉన్న స్థలంలోనికి నడిచారు. అప్పటి జ్ఞానులు. ఇప్పుడు విజ్ఞానవంతులైన జ్ఞానులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆకాశంలో నక్షత్ర మండలానికి వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఆయన వెళ్ళి ఆడ జెండా బాతి, అమెరికా జెండా ప్రార్థన చేసి ప్రభురాత్రి భోజనం తీసుకొని అక్కడి నుంచి ఏం మోసుకొచ్చారో తెలుసు వాళ్ళు? మట్టి రాయి. అంత నక్షత్రంలోకి పోయి వాళ్ళు చేసిన పని ఏంటంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మట్టి రాయి తెచ్చాడు. ఆ సమయంలో ఇర్విన్ అనే ఒక ఆయన విజయవాడ వచ్చాడు. బస్ వేల సంఖ్యలో వచ్చారు ఆడికి. ఆయన వచ్చి అంటే మాతృనౌకలో ఉన్నాడు ఆయన. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దిగాడు. ఆయన చెప్పుకొచ్చాడు, ఆ మాతృనౌక దిగి వచ్చే లోపల రెడీగా ఉంటేనే లేకపోతే చంద్రమండలంలో ఒడిచిపెట్టాల్సిందేనంట. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఉండకూడదు. ఆయన పని 45 మినిట్స్ అంటే 45 మినిట్స్ ఒక్క సెకండ్ కూడా పోకూడదు, లేకపోతే ఈ మాతృనౌక ఎత్తుకోపోదు. ఆ మాతృనౌకలు ఉన్నాయని చెప్పాడు. నేను అక్కడ రాళ్ళు తెచ్చాను. అందరం గంభీరంగా చూస్తున్నాను. అప్పుడు నేను చిన్నోడిని, ఆ రాయి ఎట్టుంటుందో చూడాలని చాలా దగ్గరికి పోయా. కానీ ఆయన ఒక రాయి చూపించి, ఇది అక్కడిది కాదు, ఇది తెస్తే నాశ వాళ్ళు నన్ను ఒప్పుకోరు, దీని మోడల్ తెచ్చాను అన్నాడు. వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారు. కనీసం చంద్రమండలంలో రాయి చూడకపోతే మేము. ఒకడేమో ఎగురుతూ చంద్రమండలానికి పోవాలంటున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడున్నే నక్షత్ర శాస్త్రం, జ్యోతిశాస్త్రం, గ్రహం, నక్షత్ర గ్రహం అంట కదా, దీనికి దండాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. నక్షత్ర శాస్త్రం, జ్యోతిశాస్త్రం. రేపు మన క్యాలెండర్లు వేస్తారు, చాలా క్యాలెండర్లు నక్షత్రాలను బట్టి. ఈ గ్రహాలు తిరగటం వల్ల భూమిలో కొన్ని పరిభ్రమణాలు జరుగుతాయి. అవి న్యాచురల్, దేవుడు పెట్టినవి. వాటికి ఒక శాస్త్రం పెట్టి, వాటికి నక్షత్రాలను పెట్టి, నక్షత్ర గ్రహం అని పెట్టి, జ్యోతిశాస్త్రం అని పెట్టి, ఆ నక్షత్రాలు మొక్కేవాళ్ళు ఈ లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఒకడు ఎగురుతుంటే ఒకడు మొక్కుతుంటే. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎగరగాకు మొక్కగాకు, నువ్వు మనుషులందరికీ ఏం కావాలా? యేసు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రం కావాలని చెప్తున్నాడు. నీవు ఈ క్రిస్మస్కి నువ్వేం తీర్మానించుకుంటావంటే, నేను దేవుని నక్షత్రంగా ఉంటాను, సాతాను సంబంధమైన తేజో నక్షత్రంగా ఉండను, నేను ఒక నక్షత్రంగా ఉంటాను అని మనం చెప్పుకోగలిగితే అది ధన్యకరమైందని మనం చూడగలుగుతున్నాం.